హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనే ఇద్దరే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 172వ భాగం. పచ్చని పందిట్లో ఊరి జనమంతా అక్కడే ఉండగా పసుపు రంగు పట్టు చీరలో ఒంటి నిండా నగలతో నుదుటిన బాసికం కట్టుకుని పెళ్లి కూతురిగా పీటల మీద కూర్చోనుంది స్వర్ణ. అక్కడేం జరుగుతుందో అర్థం కాక వచ్చిన ముగ్గురు షాక్ అయ్యారు. చలపతి కోపంగా, రఘు, ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే రఘురామయ్య నవ్వుతూ, ఏం లేదు చలపతి, పెళ్ళనేది జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఓ మధురమైన ఘట్టం. కానీ స్వర్ణ పెళ్ళి ఏం అచ్చటా ముచ్చటా లేకుండా జరిగిపోయింది. ఆ వెళితి తనకి జీవితాంతం అలాగే ఉంటుంది. అందుకే ఊరి జనమందరి ముందు శాస్త్రోక్తంగా మళ్ళీ పెళ్లి జరిపిద్దామనుకుంటున్నాం అనగానే, అన్నీ నువ్వనుకుంటే సరిపోయిందా? నాకీ పెళ్ళి ఇష్టం లేదు. నీకిష్టం లేకపోయినా పర్వాలేదు అని అర్జున్ ప్రవీణ్ దగ్గరికి వచ్చి, చూడు ప్రవీణ్, ఈ 3 నెలల్లో నువ్వు మారావని స్వర్ణనే కాదు నేను కూడా నమ్ముతున్నాను. అందుకే జీవితంలో ఒకే ఒకసారి వచ్చే పెళ్ళిని స్వర్ణ లైఫ్లో మిస్ చేయాలనుకోవడం లేదు. ఈ పెళ్ళి నీకు ఇష్టమైతే వెళ్ళి తన పక్కన కూర్చో. లేదు, కేవలం తనని పాడు చేయడం వల్లే తనని ఇంట్లో పెట్టుకున్నాను అనుకుంటే మీ ఇద్దరికీ డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. ఆప్షన్ ఈజ్ యువర్స్ అనడంతో, ఇంకా ఏంట్రా అలా చూస్తావు, నోరు మూసుకొని ఇంటికి పద అన్నాడు చలపతి. స్వర్ణ కళ్ళల్లోకి తదేకంగా చూస్తున్న ప్రవీణ్ చలపతి మాటను లెక్క చేయకుండా స్వర్ణ పక్కన కూర్చొని, పంతులు గారు మంత్రాలు చదవండి అంటుంటే, రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? నా భార్యని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు నోరు మూసుకో అన్నాడు ప్రవీణ్. స్వర్ణ సంతోషంగా చూస్తుంటే రాజారావు కలిగించుకుని, అల్లుడు, ముందు పట్టుబట్టలు కట్టుకునిరా అనడంతో 2 నిమిషాల్లో తెల్లటి పట్టుబట్టల్లో వచ్చిన ప్రవీణ్ వేదమంత్రాల మధ్య అగ్నిసాక్షిగా స్వర్ణ మెడలో రెండోసారి 3 ముళ్ళు వేశాడు. వధూవరుల ఇద్దరి కళ్ళలోనూ కోటి వెలుగుల కాంతి కనిపిస్తుంటే అందరి మొహాలు సంతోషంతో వెళ్ళిపోతున్నాయి. ఎంత ప్రవీణ్ పూర్తిగా మారిపోయినప్పటికీ ఏ ఆడపిల్లకైనా పెళ్లి మీద ఉండే అన్ని ఆశలు స్వర్ణకి ఉన్నాయి. తన పెళ్లి బంధుమిత్రుల మధ్య మేళతాళాలతో వేదమంత్రాల మధ్య జరగలేదన్న బాధ తన మనసులో ఏదో ఒక మూల ఉండిపోయింది. కానీ ఇప్పుడు అలాంటి బాధ లేదు. ఎందుకంటే తను కోరుకున్నట్టుగా తన బంధుమిత్రులు, ఊరి జనమందరి ముందు తన పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్దగా వినిపిస్తున్న బ్యాండ్ మేళాలు, వాటి మధ్యలో లయబద్ధంగా వినిపిస్తున్న వేదమంత్రాల సాక్షిగా ప్రవీణ్ తన మెల్లో మరోసారి 3 ముళ్ళు వేస్తే వీటన్నిటినీ తీపి జ్ఞాపకాలుగా భద్రపరచడానికి ఫోటోగ్రాఫర్లు ఫోటోలను, మరోవైపు వీడియోలని తీస్తున్నారు. ఇంతకు మించి తన పెళ్లి గురించి పెద్దగా తన కనలేమీ కనలేదు స్వర్ణ. ఒక్కటే వెల్తిగా ఉండేది, కానీ ఈ రోజుతో అది కూడా మటుమాయమైపోయింది అనుకుంటూ సంతోషంగా తన పెళ్లిని ఎంజాయ్ చేస్తుంది స్వర్ణ. అల్లుడు, నాకున్నది ఒక్కటే ఆడపిల్ల, మాకు ఉన్నదంతా దానికే. ఏదో పొరపాటున మీ మధ్య తప్పు జరిగిపోయినా ఇక నుండి మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ స్వర్ణని చూసి ఎంతైనా తండ్రి మనసు తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది రాజారావుకి. ఆయన కన్నీళ్లు చూసి నాన్న అంటూ గుండెల మీద వాలిపోయింది స్వర్ణ. బాధపడకు తల్లి, మేముండేది పక్కూర్లోనే కదా, మీ మావయ్య కూడా ఈ ఊర్లోనే ఉంటున్నాడు, ఇంకెందుకు భయం అని ప్రవీణ్, అర్జున్ ఈరోజు మీ ఇద్దరికీ గ్రాండ్గా పెళ్లి జరిపిస్తున్నారని చెప్పగానే నా ఇంటి అల్లుడికి ఏమేం పెట్టాలో హడావిడిగా తీసుకొచ్చానయ్యా అంటూనే తన మెల్లో చైన్, చేతికి ఉంగరం, బ్రాస్లెట్ అన్నీ తొడిగాడు రాజారావు ప్రవీణ్కి. ఇవన్నీ ఇప్పుడెందుకు మావయ్య అన్నాడు ప్రవీణ్. జయ కల్పించుకొని, ఇంటల్లుడికి ఈ మాత్రం పెట్టకపోతే ఎలా ప్రవీణ్? మేము నిన్నేమీ కోరము, కానీ స్వర్ణ అందరికంటే కాస్త అమాయకురాలు, దాన్ని జాగ్రత్తగా చూసుకో చాలు అని కన్నీళ్లతో అంటే స్వర్ణ భుజం మీద చెయ్యేసి, తన గురించి మీరు బాధపడకండి అత్తయ్య, తనంటే నాకు చాలా ఇష్టం,
మీరంతా చెప్పగానే ఇష్టపడే పీటల మీద కూర్చొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనడంతో ఇప్పటి వరకు ఏదో ఒక మూల ప్రవీణ్ మీద ఉన్న అనుమానమంతా ఆ మాటతో పటాపంచలైపోయింది రాజారావు జయలకు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అర్జున్ దగ్గరికి రాగానే చేతులు జోడించి నమస్కరించు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి బావా? నా మనసులో ఎక్కడో మూల ఉన్నా ఈ కాస్త వెలితిని కూడా ఈ రోజుతో తీర్చేశావు. లేకపోతే నా జీవితం మరోలా ఉండేదేమో అంటూ స్వర్ణ అర్జున్ కాళ్ల మీద పడబోతుంటే, చచా ఏంటి స్వర్ణ ఇది అంటూ తనని గుండెలకు హత్తుకొని, నేను ప్రేమించలేదు, కానీ నువ్వు నా మరదలివి, నీ మీద ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? నీకింత అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటానా అని తన కళ్ళు తుడుస్తూ, ఇక నీ లైఫ్లో వీటి అవసరమే ఉండకూడదు అని ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ, మీ నాన్నకి ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు ప్రవీణ్, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. స్వర్ణ పిచ్చిది కాదు, జస్ట్ తల్లిదండ్రుల గారాభంలో పెరిగింది అంతే. భర్తగా నీ ప్రేమని తనకు అర్పించగలిగితే నీ తల్లిదండ్రుల కంటే నిన్ను బాగా చూసుకోగలదు అన్నాడు అర్జున్. ఆ మాటలకు ఏం మాట్లాడలేక అసహనంగా చూస్తుండిపోతే, అలాంటిదేమీ లేదులే బావా, ప్రవీణ్ చాలా మారిపోయాడు అంది స్వర్ణ. నవ్వి, అప్పుడే మీ ఆయన్ని ఏదో అన్నానని వెనకేసుకొస్తున్నావా అంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది స్వర్ణ. పెద్ద ఎత్తున లాంఛనాలతో స్వర్ణని అత్తారింటికి సాగనంపారు అందరూ. భాగ్యం సంతోషంగా కొడుకు కోడలికి హారతిచ్చి కుడికాలు పెట్టించి లోపలికి తీసుకెళ్తుంటే, స్వర్ణతో ఎలాగైనా తెగతెంపులు జరిపించి ప్రవీణ్కి మరో పెళ్లి చేయాలనుకున్న చలపతి ఆలోచనలన్నీ తారుమారైపోవడంతో చచ్చినట్టు స్వర్ణని యాక్సెప్ట్ చేయక తప్పలేదు చలపతికి. అయ్యగారు, నేను జైలు నుండి వచ్చేశాను అని మెరిసే కళ్ళతో చెప్పాడు సైదులు. మెరిసే కళ్ళతో పైకి లేస్తూ, నిజంగానా? అవునయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఆ అమృత బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వను. ఆ బిడ్డ లోపలే సమాధి అయిపోతుంది అంటుంటే, ఏమో, నీ మీద నాకు నమ్మకం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు దాన్ని చంపుతానంటూ వెళ్ళి ఏమీ చేయకుండా తిరిగొచ్చావు. అది రేపో మాపో కాన్పు కూడా అయ్యేలా ఉందిరా. ఈసారి అలా జరగదయ్యగారు. దాన్ని నేనేం చేస్తానో కూడా మీకు చెప్పట్లేదు. డైరెక్ట్గా దాని చావు వార్తే మీకు వినిపిస్తాను అని ఫోన్ పెట్టేశాడు సైదులు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఏడుకొండలవాడా, నేననుకున్న పని పూర్తయితే నడుచుకుంటూ వచ్చి నీకు నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను స్వామి అని దండం పెట్టుకున్నాడు చలపతి.